కుప్పంలో ల్యాండ్ మాఫియా, సో క్వారీలది సంథింగ్ అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ వాటా ఎంత ఉంది అందులో? నేను అదే చెప్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను. కుప్పం నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్లు కానీ ఇంట్లో దాంట్లో కానీ నాకు సంబంధించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఎటువంటి టీడీపీ లీడర్లు ఉన్నారా లేరా? ఏది టీడీపీ లీడర్లు ఉన్నారా లేరా ఈ అక్రమాలలో? అంటే దీంట్లో రెండు అంశాలు పోయినసారి కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రానైట్ని రెండు రకాలుగా యూటిలైజ్ చేస్తారు. ఒకటి క్వారీయింగ్ చేసే కాన్సెప్ట్ ఒకటి, రెండవది పొలాలకి నాటేటటువంటి కూసాలు కావచ్చు, టెంపుల్ వర్క్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించి ఇటువంటివన్నీ పనులు చేసేదానికి, ప్లస్ చిన్న చిన్న స్టోన్స్ కొట్టుకునేది, క్యూబ్స్ కొట్టేది, ఇటువంటి రాతి కార్మికులు అట్లా ఆల్మోస్ట్ 8-10 వేలు దాకా ఉన్నారు. అక్రమ ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్స్లో రైతుల దగ్గర నుంచి తీసుకొని కొట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జనరల్ ప్రాసెస్ నడుస్తుంది. సో వైసీపీ వాళ్ళు దాన్ని ఒక కంప్లీట్ నెగిటివ్ లెవెల్కి తీసుకెళ్లారు, విధ్వంసకరంగా తీసుకెళ్లారు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం అన్నీ అటువంటి మొత్తం కూడా ఆపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి గ్రానైట్ ఎవరైతే కార్మికులు ఉన్నారో దానికి మీద ఆధారపడేటువంటి సామాజిక వర్గాలు, వడ్డెర కమ్యూనిటీ కావచ్చు, ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో కూడా దాని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఉపాధి పోతుంది సార్, దీనికి ఏదన్నా మోడల్ వర్కౌట్ చేయండి. దానికి కోసం కొన్ని పర్మిషన్స్, టెంపుల్కి సంబంధించి జరిగే వర్క్స్కి కానీ వీటికి సంబంధించి లోకల్గా కొన్ని చేసుకునేటటువంటి ప్రాసెస్ని పర్మిషన్స్ కొన్ని ఇవ్వటం జరిగింది. అయితే వాటిల్లో కొన్ని మిస్యూజ్ అనేది చేయటం జరిగింది. ఆ మిస్యూజ్ చేసే దాంట్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి, మొత్తం కూడా రెక్టిఫై చేసి కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఫైన్స్ వేయటం, వెహికల్స్ సీజ్ చేయటం అట్లా చేసి కంట్రోల్ చేస్తానే ఉన్నాం 100%. ఇంకా కూడా పూర్తి స్థాయిలో స్ట్రీమ్లైన్ చేసి సిస్టమేటిక్గానే జరిగేదానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. మేము వాటన్నిటిని కూడా పాటిస్తాం. 100% చంద్రబాబు నాయుడు గారి దగ్గర నమ్మకం కావాలా, నీకు 1000 కోట్లు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నమ్మకమే కావాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది.